హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టాలీవుడ్ టాసెస్. సో ఇవాళ ఎప్పటి నుంచి వెయిట్ చేసిన సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చెన్నైకి అనుకూలంగా వెళ్ళలేదు. ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలంటే ఇట్స్ ద బెటర్ టీమ్ దట్ హాస్ వన్. యాక్చువల్ గా చెన్నై డజంట్ డిజర్వ్ టు విన్ ఇఫ్ ఇట్ ప్లేస్ లైక్ దిస్. ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఐ థింక్ ఇట్స్ ఎండ్ ఫర్ సిఎస్కే దిస్ సీజన్. మ్యాచ్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మొన్ననే. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే విల్ బీ బ్యాక్ విత్ మోర్ వీడియోస్. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్స్కి పోర్ అన్నారు ఒకరు, ఇంకోరేమో మైవే ఆర్ హైవే అని ట్రాల్ చేస్తారు, ఇంకోరేమో ఫ్లాట్ పిచ్చెస్ అని ట్రాల్ చేస్తారు. ఇప్పుడు చూసారా ఎక్కడున్నారు ఎస్ఆర్హెచ్? ఇదే ఊపులో ఈసారి టైటిల్ కూడా కొడుతున్నాం, గుర్తుంచుకోండి. ఇది ఎస్ఆర్హెచ్ ఎయిత్ టైం రీచింగ్ ది క్వాలిఫైయర్స్. సో 2016 రిపీట్ అవ్వబోతుంది మళ్ళీ ఈసారి. ఓకే ఓకే, హ్యాపీ, మీరు హ్యాపీ సర్లే. సో టాస్ గెలిచి యాక్చువల్గా సిఎస్కే టాస్ గెలిచింది, బట్ బ్యాటింగ్ తీసుకుంది. అనుకున్నట్టు పవర్ ప్లే స్టార్ట్ అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. సంజు శాంసన్ ఫస్ట్ 2 అవర్స్ ఉన్న కొద్దిసేపు బౌండర్స్ కొడుతూనే ఉన్నాడు. తర్వాత వచ్చిన ఊరిల్ పటేల్ మొమెంటం కంటిన్యూ చేశాడు. బట్ వన్స్ ఊరిల్ పటేల్ అవుట్ అవ్వగానే మొత్తం మొమెంటం అంతా పోయింది. రుతురాజ్ అయితే వేరే జోన్ లో ఆడుతున్నాడు నిజంగా. ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ ట్వైస్ అనుకుంటా. లైక్ ఒక 15 to 20 బాల్స్ మొమెంటం కంటిన్యూ చేయకుండా తన ఏదో యాంకర్ ఇన్నింగ్స్ ఆడదాం అన్నట్టు ఆడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ 15-20 బాల్స్ బిలో 100 స్ట్రైక్ రేట్ తో ఆడి కరెక్ట్ గా పికప్ చేద్దాం అనుకున్న ఆడిన ఫస్ట్ షాట్ అవుట్ అవుతాడు. ఇలా ఫస్ట్ టైం కాదు ఇది అవడం, చాలా సార్లు అయింది అండ్ అలా కంటిన్యూ అయింది. అండ్ పర్లేదు, తర్వాత వచ్చిన వాళ్ళు బాగానే ఆడారు. కార్తిక్ శర్మ వన్స్ అగైన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బ్రెవిస్ ఆడాడు. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఏంటంటే లాస్ట్ మళ్ళీ శివం దూబే అసలు ఇంటెంట్ తో ఆడట్లేదు. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్లో బాల్స్ యాక్చువల్ గా చాలా వేశారు. అవును, చెప్పాలంటే ఈ పిచ్ యాక్చువల్ గా చెన్నై కంటే వాళ్ళు బాగా రీడ్ చేశారు బౌలర్స్. స్లో బాల్స్ వర్కౌట్ అవుతుంది పిచ్ మీద. స్లో బాల్స్ అసలు ఒక్కరు పిక్ చేయలేదు చెన్నై బ్యాట్స్మెన్. స్లో బాల్స్ మీద స్లో బాల్స్ మెయిన్ గా. మొన్నటి వరకు ఏదో డైలాగ్ వేసావు కదా, ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ పిచ్ల మీద తప్ప ఇట్లాంటి పిచ్ల మీద ఆడలేదు అది ఇదని. ఇవాళ మరి బౌలర్ చూపించారా, బ్యాటర్ చూపించారా మరి ఎట్లా ఆడాలో? లేకపోతే మీరు ఫ్లాట్ పిచ్ తయారు చేసినారా? సీరియస్ గా చెప్పాలంటే దీని మీద బౌలింగ్ మామూలు సరిగ్గా గెయిలే. మీరు యాక్చువల్ గా ఇవాళ టైట్ అయ్యేది మ్యాచ్, గెలిచే ఛాన్స్ కూడా ఉంది, కానీ మా వాళ్ళు పిచ్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అవన్నీ రీజన్స్ చెప్పకు. మీ వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. అవన్నీ రీజన్స్ చెప్పకు. మొన్నటి వరకు డైలాగ్లు వేసినావు, ఫ్లాట్ పిచ్ మీద తప్పితే వేరే పిచ్ పైన ఎస్ఆర్హెచ్ ఆడలేదు అది ఇదని డైలాగ్ వేసినావు. ఇప్పుడే మాట్లాడతావు మరి? ఏమంటాం, ఓడిపోయాం కదా, సర్లే ఈసారికి ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇంకో డైలాగ్ వేసినావు సీజన్ స్టార్టింగ్లో, టేబుల్లో ఎస్ఆర్హెచ్ కంటే సిఎస్కే మీద ఉంటుందని పెద్ద ఛాలెంజ్ చేసినావు. మరి ఇప్పుడేమంటావు? నెక్స్ట్ సీజన్ చూసుకుందా అంటే అరే బట్ స్టిల్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది కదా. నెక్స్ట్ మ్యాచ్ జీటీతో గెలిచినా లేదు, ఒకసారి ప్రాబిలిటీ మాట్లాడుతున్నాం. సిఎస్కే ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ బట్ వాళ్ళు స్టిల్ క్వాలిఫైర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. వాళ్ళు క్వాలిఫైర్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ జీటీ పైన గెలవాలి. సో వాళ్ళు ఇప్పుడు 14 పాయింట్స్కి వస్తారు. అండ్ దెన్ ఆర్ఆర్ మ్యాచెస్ ఓడిపోవాలి, అండ్ కోల్కతా కూడా మ్యాచెస్ ఓడిపోవాలి. సో అప్పుడు తెలుసు, ఎల్ఎస్జీ అండ్ ముంబై. ఏమో నిన్న ఢిల్లీతో ఆర్ఆర్ ఢిల్లీతో ఓడిపోయింది, చెప్పలేము. ఎల్ఎస్జీతో కూడా ఓడిపోతామేమో. మీ మీద ఎల్ఎస్జీకి అదే చెప్తున్నా. మీరు మొన్న మ్యాచ్ ఎల్ఎస్జీ పైన ఓడిపోలే, వాళ్ళు కూడా అట్లనే ఓడిపోతారేమో. ఎల్ఎస్జీ గెలుస్తుందేమో. ఇప్పటివరకు గెలిచి వాళ్ళకు మిచెల్ మార్చ్ ఫామ్లో ఉన్నాడు. బట్ ఇదంతా వదిలిపెడితే, క్వాలిఫై అవుతారేమో వదిలిపెడితే, నాకు తెలిసి ఈ సీజన్లో సిఎస్కేకి ఇంజురీస్ పెద్ద డ్రాబ్యాక్ అయితే రుతురాజ్ బ్యాటింగ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎందుకంటే సంజు ఆడకపోతే పవర్ ప్లే అసలు కొట్టట్లేదు, బాల్స్ తీసుకుంటున్నాడు, కరెక్ట్ మొమెంటం పికప్ అయ్యే టైంకి అవుట్ అయిపోతున్నాడు. సో అక్కడ వరకు ఆడిన బాల్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. నువ్వు సరే తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. ఎలాగ పోయేదా? ఏం కదా, చెప్పు, ఏదో మాట్లాడుకుంటున్నావు, చెప్పు, ఏదో చెప్దాం అనుకుంటున్నా. లాస్ట్ లో సిఎస్కే అయిపోయిందిలే, నాకు తెలిసి లాస్ట్ వీడియో అవుతుంది సిఎస్కే కి. సో ఎస్ఆర్హెచ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ యాక్చువల్ గా స్టార్ట్ చేయడమే బౌలింగ్
సంజు ఎట్లయితే ఉన్నాడో ఫామ్ లో ఇవాళ మళ్ళీ ఇంకో సెంచరీ కొడతాడేమో అన్నట్టు ఆడుతున్నాడు. కానీ కరెక్ట్ మూమెంట్ లో ప్యాట్ కమిన్స్ నేనున్నా అని చెప్పి వచ్చి కరెక్ట్ వికెట్ తీసాడు. అది మొమెంటం షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఊరిల్ పటేల్ బాగా ఆడుతుంటే షాకిబ్ హుసేన్ వచ్చాడు. షాకిబ్ హుసేన్ స్లో బాల్స్ అసలు పిక్ చేయలేకపోతున్నారు అసలు. శివం దూబే అట్లానే బౌల్డ్ అయ్యాడు, ఊరిల్ పటేల్ అట్లానే బౌల్డ్ అయ్యాడు. ఊరిల్ పటేల్ అవుట్ అయిన బాల్ అయితే లిటరల్ అది షార్ట్ బాల్. అవును, షార్ట్ బాల్ లెంత్ లో పడి అసలు బౌన్సే కాలేదు అది. అండ్ మిగతా బాల్ ఇషాన్ మలింగ వాళ్ళ వికెట్లు తీయకుండా మంచి ఎకనామీతో బౌలింగ్ వేసిండు ఇవాళ. చాలా బాగా బ్రేక్ చేసాడు. అప్పటిదాకా అరౌండ్ 4 overs 5 overs చాలా బాగుండే. ఇషాన్ మలింగ వచ్చి బ్రేక్ చేసాడు. దాని తర్వాత మళ్ళీ లెగలేదు రన్ రేట్. బట్ స్టిల్ మీరు స్టార్టింగ్లో చూసుకుంటే 180 వరకు బాగానే వెళ్ళారు. లాస్ట్లో కొంచెం శివం దుబే కొట్టినా అనుకున్నంత కొట్టలేదు. బట్ స్టిల్ 180 ఆ పిచ్ పైన అరౌండ్ పార్ రన్ స్కోర్ అంటే అనిపించింది. అందులోనూ మళ్ళీ స్టార్టింగ్ మీరు బౌలింగ్ స్టార్ట్ చేసిన విధానము, ట్రావిస్ హెడ్ ఈ సీజన్ అసలు ఫామ్లో లేడు. సేమ్ మీకు ఏది రుతురాజ్ గైక్వాడ్ ఎట్లా ఆడుతున్నాడో సిఎస్కేకి, ఈసారి ట్రావిస్ హెడ్ ఒక 2 మ్యాచ్లు ఏమో ఆడినా. మిగతా మ్యాచ్లు కూడా ట్రావిస్ హెడ్ కూడా అంతే, స్టార్టింగ్లో స్ట్రగుల్ అవుతుండు, కరెక్ట్ మొమెంటం అందుకునే టైంకి అవుట్ అయిపోతున్నాడు. బట్ ఈసారి తొందర ఒకటి కొంచెం మంచి పని చేసిండు. బట్ తర్వాత కూడా ఇవాళ ఎందుకో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చాలా చూసుకొని ఆడిండు, తొందర కూడా ఆడలేదు. టు బి ఆనెస్ట్ నాకు లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి కూడా పెద్ద తేడా అనిపించలేదు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కూడా అభిషేక్ శర్మ డిఫెండ్ చేసి అవుట్ అయ్యిండు. ఇవాళ కూడా కొంచెం సిమిలర్గా అట్లనే ఆడిండు. బట్ ఇవాళ ఇషాన్ కిషన్ కూడా కొంచెం లక్ ఉండే, ఒక రన్అట్ మిస్ అయింది. పవర్ ప్లేలో ఒక బాల్ స్లిప్ పక్క నుంచి వెళ్ళిపోద్ది, ఇంకో బాల్ స్లిప్ థర్డ్ మ్యాన్ పక్క నుంచి వెళ్ళిపోద్ది. సో కొన్ని లక్కీగా ఛాన్సెస్ దొరికినాయి ఇవాళ ఇషాన్. స్పెన్సర్ జాన్సన్ ఏమో క్లాస్ వికెట్ తీస్తాడు, క్లాస్ 46 కొడతాడు. సో కొంచెం లక్ రైడ్ చేసింది వాళ్ళు ఎస్ఆర్హెచ్. ఎందుకంటే నాకు అందరు ఇవాళ ఇప్పుడు మొన్నటి వరకు ఫ్లాట్ పిచ్ మీద ఆడలేదు, మొన్న స్లో పిచ్ అయ్యేసరికి ర్యాష్ షాట్స్ ఆడారని ఎస్ఆర్హెచ్ని అన్నారు. బట్ మొన్న ఆడిన షాట్స్కి ఇవాళ ఆడిన షాట్స్కి నాకు పెద్ద తేడా అనిపించలేదు. బట్ కొంచెం లక్ ఫేవర్ చేసింది వాళ్ళ ఎస్ఆర్హెచ్ని. అండ్ అందులోనే ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే క్లాసన్ క్యాచ్ డ్రాప్ స్పెన్సర్ జాన్సన్. ఆ క్యాచ్ కానీ బట్టి ఉంటే ఆ టైంకి ఎస్ఆర్హెచ్ పైన ప్రెషర్ పెరిగిపోయేది. మీరు మళ్ళీ ఒక 2-3 overs అసలు రన్స్ ఇవ్వకుండా స్పిన్తోనే కొంచెం మీరు నెట్టేసేవాళ్ళు. బట్ ఆ క్యాచ్ డ్రాప్ అవడమేమో తర్వాత క్లాసన్ అసలు క్రేజీ ఆడాడు షాట్స్. అసలు మొన్నటి వరకు లాస్ట్ సీజన్ వరకు క్లాసన్ షాట్స్ అంటే మిడ్ వికెట్ మీదుగా, స్క్వేర్ లెగ్ మీదుగా, బ్యాక్ ఫుట్ పైన షాట్స్ అనుకున్నాం. కానీ సీజన్ ఎక్స్ట్రా కవర్స్ మీద ఆడుతున్నాడు అసలు షాట్స్. ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ క్లాసన్ మళ్ళీ ఇవాళ అనేది తెలిసి మోసాడు బ్యాటింగ్ని. ఇషాన్ కిషన్ కూడా అప్పటివరకు స్ట్రగుల్ అయ్యింది. క్లాసన్ అవుట్ అయ్యే వరకు కూడా ఇషాన్ కిషన్ స్ట్రగుల్ అయ్యింది అప్పటి వరకు. సరిగా టైం లెగ్స్ పోయింది, అక్కడ బాల్ బౌండరీ కొట్టినా కూడా క్లాసన్ వాజ్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ అసలు ఈ రోజు ఇన్నింగ్స్, ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్కి. క్లాస్ అయ్యాడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి, ఇంత బాగా ఆడుతూ. అదే కదా. సో ఓకే, ఎస్ఆర్హెచ్ పాజిటివ్స్ చెప్పుకున్నాం కదా. నన్ను అడిగితే అట్ హాఫ్ స్టేజ్ 180 ఈ పిచ్ మీద ఈజీగా విన్నింగ్ స్కోర్ అది. నన్ను అడిగితే అసలు బాల్ అనేది బ్యాట్ మీదకి రావట్లా. అసలు మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్ బాగా చేసింది, సిఎస్కి బాగా చేయింది. డిఫరెన్స్ ఏంటంటే యూజ్ ఆఫ్ స్లో బాల్స్. అసలు మీరు చూసుకుంటే నాకు తెలిసి మీరు అరౌండ్ 30-40% స్లో బాల్స్ వేసారు. ఆ స్లో బాల్స్ లోనే స్ట్రైక్ రేట్ అనేది, రన్ రేట్ అనేది స్ట్రైక్ రేట్ పూర్తిగా పట్టిపోయింది. పేస్ ఆన్ ద బాల్ ఉన్నప్పుడే రన్స్ కి వెళ్ళారు. ఊరుల్ పటేల్ అయినా సంజు అయినా కొట్టింది పేస్ ఉన్నప్పుడే. స్లో బాల్స్ లోనే అందరు అవుట్ అయ్యింది, అసలు పిక్ చేయింది. శివం దుబే డాట్ బాల్స్ చేసింది, మొత్తం అంతా స్లో బాల్సే. అంత చూసిన తర్వాత మా వాళ్ళు బేసికలీ మేము అనుకున్నది వేద్దాం అనుకున్నారో, లేకపోతే స్లో బాల్స్ ని ఎగ్జిక్యూట్ చేసేంత స్కిల్ లేదో బౌలర్స్ కి. స్లో బాల్స్ వేయలేదు అసలు. ఆ పిచ్ మీద స్లో వేయకపోతే నువ్వు అసలు ఒక ఫ్యాక్టర్ నువ్వు అసలు తీసేసుకున్నావు. ఎందుకంటే బాల్ అనేది బ్యాట్ మీదకి రావట్లేదు, చాలా మెల్లగా వస్తుంది. అదే మెయిన్ డిఫరెన్స్. పేస్ ఆన్ ద బాల్ వేస్తున్నారు. ఇషాన్ కిషన్ కి, అభిషేక్ కి, క్లాసన్ కి కావాల్సిందే అది. పేస్ ఆన్ ద బాల్ లేకపోతేనే కదా ఇబ్బంది పడింది. మెయిన్ ఫ్యాక్టర్ ఉపయోగించుకోకుండా. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ముఖేష్ చౌదరి డెత్ లో బౌలింగ్ వేయడు. ముఖేష్ చౌదరి పవర్ ప్లేలో వేస్తాడు. గుర్జప్నీత్ సింగ్ ఎప్పుడైతే డెత్ లో వేసేవాడో స్లో బాల్స్ అండ్ వైడ్, గుర్జప్నీత్ సింగ్ లేకపోవడం వల్ల ముఖేష్ శర్మని తీసుకొచ్చారు. ముఖేష్ శర్మనేమో అసలు తనకి ఎక్కడ వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయ్యేమో వైడ్ బాల్స్ పడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఎటెల్లాలో లేదు. ఐ థింక్ అరౌండ్ 18th over అనుకుంటా లాస్ట్ బాల్ మొమెంటం అనేది బ్యాలెన్స్డ్ గా ఉంది.
ఇషన్ ఆన్ స్ట్రైక్. అప్పటిదాకా యార్కర్లు వేస్తున్నాడు, అది వర్కౌట్ అయిపోయేసరికి ఒక ప్లాన్ లేదు ఏం లేదు, మంచిగా ఆన్ ప్యాడ్స్ లెగ్ స్టైన్ వేసాడు. అక్కడి నుంచి మొమెంటం కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది, లెగ్ సైడ్ వేసాడు, 6 కొట్టాడు. అండ్ మా అన్షుల్ కాంబోజ్ వచ్చి యార్కర్స్ అనుకున్నాడు. 6 బాల్స్ యార్కర్స్ ఎట్లా పడతాయి, స్లో బాల్స్ వేయాలి కదా, ఒక్క బాల్ మిస్ అయినా 6 కొడతారు. నువ్వు గమనించుంటే 90th ఓవర్ స్టార్టింగ్ అంచుల్ కంబో చేసే ముందు రుతురాజు సిగ్నల్ ఇస్తాడు ఇంటూ ద పిచ్ స్లో బాల్సే అని. కానీ అంచుల్ కంబోజ్ రావడంతో బ్యాట్ కింద వేస్తాడు, సలీల్ వరకు 6 కొట్టేస్తాడు, అయిపోయింది మ్యాచ్ అక్కడనే. అదే కదా నాకు అసలు అర్థం కావట్లేదు, అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసారా అనేది అనిపిస్తుందిరా. స్లో బాల్స్ అంత మంచిగా వర్కౌట్ అవుతున్నప్పుడు కామెంటేటర్స్ చెప్తున్నారు, ఇక చూస్తున్న ఆడియన్స్ కి అర్థం అవుతున్నా, వేస్తున్న బౌలర్స్ కింద అర్థం కావట్లేదు, తెలియట్లేదు. కానీ ఈ బౌలింగ్ లైనప్ తోటి సరే ఈ మ్యాచ్ గెలిచినా గానీ ఇంతకు మించి పెద్దగా ముందుకు వెళ్ళే వాళ్ళు కాదు. ఇక్కడ దొరికిపోతే ఫస్ట్ ప్లే ఆఫ్స్ లో దొరికిపోయే వాళ్ళు అంతే. కప్పు కొట్టడం ఈ బౌలింగ్ అటాక్ తో కష్టం రా. సో ఫార్ బెటర్. ఇప్పటికీ సిఎస్కే టేబుల్ టాప్లో ఉన్న టాప్ హాఫ్లో ఉన్న టీమ్స్ ఇప్పటి వరకు వాళ్ళని ఓడించలేదు. మీరు గెలిచిన మ్యాచ్లను ఇప్పటికీ బాటమ్ హాఫ్లో ఉన్న టీమ్స్. సో ఇప్పటికైనా ఒప్పుకో. ఏం చేస్తాం, లాస్ట్ టైం ఒప్పుకున్నా కదా, సో అలాగే లాక్కొచ్చారు, ఈసారి దొరికిపోయారు. బట్ గైస్ సిఎస్కేకి స్టిల్ ఛాన్స్ ఉంది. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే జీటీ పైన అహ్మదాబాద్లో మ్యాచ్, దే విల్ రీచ్ టు 14 points. అండ్ దెన్ రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవాలి, కేకేఆర్ మ్యాచ్ ఓడిపోవాలి, అండ్ పంజాబ్ కూడా ఓడిపోవాలి. సో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ దే హ్యావ్ సమ్ హోప్.